ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరిగిపోతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. తాజాగా ఆలయ అధికారులు స్వామివారి హుండీ లెక్కించారు. 27 రోజులకు గాను హుండీ ఆదాయం మొత్తం 1,49,21,278 రూపాయలు వచ్చినట్లు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు చెప్పారు. 28 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 45 విదేశీ కరెన్సీ నోట్లు కానుకగా లభించాయన్నారు. చేస్తున్న స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ విశ్వేశ్వర వారి కలిపి 1,15,09,960 రూపాయలు, అన్నప్రసాదం 34,11,312 రూపాయలు, వెరసి 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలుగా వచ్చింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు వచ్చింది. అలాగే 7 దేశాలకు చెందిన 45 ఫారిన్ కరెన్సీ కూడా మనకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారు, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి అమలాపురం వారు, అలాగే టీవీఎస్ఎస్ఆర్ ప్రసాద్ తనిఖీదారు వారు రాజమండ్రి, అలాగే ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ 3 వెలిచేరు, అచ్యుస్వాములు వేద పండితులు, అలాగే మరి వివిధ సేవాదాల సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, గ్రామస్తులు, పత్రికా విలేకరుల సమక్షంలో ఇవన్నీ కూడా ఈ రోజున హుండీలు లెక్కించడం జరిగింది.